ప్రతి ఒక్కరు తెలుసు. కానీ ఈరోజు నేను ఒక టెక్నికల్ ఇష్యూ లేదంటే మరి ఉదయపూర్లో నాకు ఒక సన్మానం జరిగింది. ముఖేష్ కుటారి చేతి మీదుగా నాకు ఒక సన్మానం జరిగిందంటే దానికి కారణం నేను బాగా ఇష్టపడే ఆర్సీలో ఉన్నటువంటి ఒక ప్రొడక్ట్ వెజ్ బాట్. వెజ్ బాట్ అంటే నాకు చాలా ఇష్టం. నేను ఈరోజు తిరిగి రావడానికి మెయిన్ కారణం వెజ్ బాట్ అని చెప్పాలి. మా ఇంటికి ఎవరు వచ్చినా సరే ఎవరైనా వస్తామంటే మీరు ఎన్ని గంటలకు వస్తారు, ఒకవేళ లంచ్ అవర్లో వస్తామంటే నేను ఆ రోజు వెజ్ బాట్ కర్రీ తయారు చేసి వాళ్ళకి భోజనం పెట్టడం ఇప్పటికో కూడా ఒక ఆనవాయితీగా నేను దాన్ని ఆచరిస్తున్నాను. మరి అలాంటి వెజ్ బాట్ గురించి చెప్పాలంటే ఈరోజు విశాఖపట్నమే కాదు, ఆంధ్ర కాదు, తెలుగు రాష్ట్రాల్లో వెజ్ బాట్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఎస్పీ నాయుడు. మరి అలాంటిది ఈరోజు వెజ్ బాట్ మరి ఇండియా అంతా కూడా మరి కంపెనీలు కూడా ఇలాగా సప్లై చేయాలి, ఇలాగ డిస్ట్రిబ్యూట్ చేయాలి తెలియక ముందే నేను ఫస్ట్ టైం కంపెనీ వెజ్ బాట్ కంపెనీ ఎవరైనా 500 సేల్స్ చేస్తే వాళ్ళకి ఉదయపూర్ ట్రిప్ అనౌన్స్ చేసింది. కానీ నేను మా వైఫ్ 2000 సేల్స్ చేసాం. మాతో పాటు ఇంకొక కూడా ఉదయపూర్ తీసుకోవడం జరిగింది. ఆ సందర్భంలోనే మాకు అక్కడ సన్మానం చేశారు. మరి అలాంటి వెజ్ బాట్ ఈరోజు ఎక్కడ ఏ విధంగా ఒక్క వైజాగ్లోనే చాలా భారీ స్థాయిలో భారీగా అక్కడ సేల్స్ అవుతుంది. మరి నాకు చాలా ఆనందంగా ఉంది. నేను ఎక్కువ అభిమానించి వాటిల్లో వెజ్ బాట్ చెప్పతప్పదు. అంటే మిగతా ప్రొడక్ట్స్ కూడా చాలా బాగుంటాయి. అదే రకంగా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక ఐటమ్ని తీసుకొని మీరు దాని మీద ఒక గోల్ పెంచుకోవచ్చు. మరి అలాంటిది మరి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు వైజాగ్లో ఒక తారస్థాయికి ఒక క్రిటికల్ ఇచ్చేవాళ్ళు కానీ ఒక రాయల్ ఇచ్చేసి కానీ తయారవడానికి ఎక్కువ స్కోప్ ఉంది. అంటే అట్లాంటి సిటీ వైజాగ్. అలాంటి సిటీలో ఈరోజు ముందుగా మరి సౌత్ ఇండియాలోనే ఒక మంచి మీటింగ్ కూడా కండక్ట్ చేశారు. మరి అటువంటి ప్రవీణ్ గారికి నా యొక్క అవసరం థ్యాంక్ యూ. Thank you, sir. Thank you so much for your valuable speech. Jai RCM!